హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిశ్రీ ఎడ్యుటెక్. మైసెల్ఫ్ శ్రీనివాసులు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమినరీలోని భారతీయ సమాజం అనే సబ్జెక్టుకి సంబంధించి ఈ వీడియో ఉంటుంది. చూడండి, లాస్ట్ గ్రూప్ 2 నుంచి మనకు సిలబస్లో ఈ సబ్జెక్ట్ని చేర్చడం జరిగింది. అందువల్ల ఈ సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేను అనలైజ్ చేయలేకపోయాను. అయితే నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, మనం గత నోటిఫికేషన్ టైంలో యూట్యూబ్లో ఈ సొసైటీ సబ్జెక్ట్కి సంబంధించి చాలా వీడియోస్ చూసాము. సొసైటీలో 30కి 30 మార్కులు సాధించాలంటే ఈ బుక్ తప్పనిసరిగా చదవాలనే పాయింట్ ఒకటి. నెక్స్ట్ వచ్చి సొసైటీలో మీకు 30కి 30 మార్కులు తెప్పించే బాధ్యత నాది అని కొంతమంది. ఇకపోతే ఒక ఫ్యాకల్టీ అయితే ఈ భారతీయ సమాజానికి సంబంధించి ఏకంగా 10,000 క్వశ్చన్స్తో ఒక బిట్ బ్యాంక్ను కూడా మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ 10,000 క్వశ్చన్స్తో రిలీజ్ చేసిన బిట్ బ్యాంక్ సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేసి ఆ సార్ ఏమన్నారంటే, మీకు వచ్చే ఈ సొసైటీకి సంబంధించిన 30 క్వశ్చన్లు ఈ బుక్లో నుంచి 100% వస్తాయి, నేను 100% అష్యూరెన్స్ మీకు ఇస్తున్నానని చెప్పడం కూడా జరిగింది. వారందరూ ఎగ్జామ్ అయ్యాక ఒక్కరంటే ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు నేను మీకు చెప్పే అంశం ఏంటంటే, ప్రైవేట్ ఆథర్స్ రాసే బుక్స్ని చదివి విఫలమయ్యేదానికంటే తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ చదివి కొంచెంలో కొంచెం బయటపడడం ఉత్తమం అని నేను చెప్తాను. లాస్ట్ గ్రూప్ 2లో నేను ఇండియన్ సొసైటీకి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్కి సంబంధించి ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ చదివాను. మీలో ఎంతమంది ఈ బుక్ చదివారో, మీరు సొసైటీకి సంబంధించి ఎన్ని మార్క్స్ గెయిన్ చేశారో కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, గత గ్రూప్ 2 ప్రిలిమ్స్లో నాకు మొత్తం 48 మార్క్స్ వచ్చాయండి. నాకు 48 మార్క్స్ వచ్చినప్పటికీ ఈ సొసైటీ సబ్జెక్ట్ నుండి నేను సాధించిన మార్కులు 4 అంటే 4 అని మీరు గుర్తుంచుకోండి. చూడండి, ఇప్పుడు నేను డిస్ప్లేలో చూపించే బుక్ మన సిలబస్లో ఉన్న అన్ని పాయింట్స్ని కవర్ చేసింది. ముఖ్యంగా మన భారతీయ సమాజానికి సంబంధించిన మనకి ఏపీఎస్సి రిలీజ్ చేసిన సిలబస్లో ఏదైతే పాయింట్ ఉందో, పాయింట్ టు పాయింట్ అక్కడ ఏదైతే ఆర్డర్ ఉందో అదే ఆర్డర్లో ఈ బుక్లో ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. ఇది తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్. చూడండి, ఏపీ హిస్టరీ బుక్స్కి సంబంధించి, ఇండియన్ హిస్టరీ బుక్స్కి సంబంధించి, ఇండియన్ అకాడమీ బుక్స్కి సంబంధించి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్లో నేను రెఫర్ చేసిన బుక్స్ని చదవండి అని చెప్పినంత కాన్ఫిడెన్స్గా ఈ బుక్ను చదవండి అని మాత్రం నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాను. ఈ సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నాకు అందుబాటులో లేనందువల్ల నేను అనలైజ్ చేయలేదు. కాబట్టి 100% ఈ బుక్కే ఫాలో అవ్వండి అని నేనైతే మీకు చెప్పడం లేదు. గమనించండి, మీరు ప్రిపరేషన్లో భాగంగా ఎన్నో బుక్స్ కొంటూ ఉంటారు. ఒకసారి అందులో భాగంగానే ఈ బుక్ను కూడా కొని మన సిలబస్ని పక్కన పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే ఈ బుక్ ఫాలో అవ్వండి. ప్రజెంట్ నేనైతే ఈ బుక్నే ఫాలో అవుతున్నాను. నేను ఏ బుక్స్ అయితే ఫాలో అవుతున్నానో నా వీడియోస్లో కూడా మీకు అవే బుక్స్ నేను రెఫర్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. 100% ఇవే చదవాలని రూల్ అయితే లేదండి. ఒకసారి మీరు గమనించండి. ఇక చూడండి, ఈ బుక్స్కి సంబంధించిన ఇండెక్స్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మన సిలబస్లో ఏదైతే ఉందో అవే పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ మన సిలబస్లో ఏదైతే ఉందో అవే పాయింట్స్ ఇక్కడ వారు ఇవ్వడం జరిగింది. గమనించండి మీరు. సామాజిక అసమానతలు మరియు సమస్యలనే హెడ్డింగ్తో ఈ కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం, మహిళలపై జరుగుతున్న హింస, వివక్ష, బాలలపై జరుగుతున్న హింస మరియు వివక్ష, బాల కార్మికులు, యువత, అశాంతి మరియు ఆందోళన అని సేమ్ మన సిలబస్లో ఏదైతే ఉందో ఈ బుక్లో కూడా అదే ఇవ్వడం జరిగింది. అది మనకు కొంచెం ప్లస్ పాయింట్ లాగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్లో సంక్షేమ యంత్రాంగం అని ఇచ్చి, ఈ సంక్షేమ యంత్రంలో సామాజిక సంక్షేమం పరిచయం, ప్రభుత్వ విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు, షెడ్యూల్ కులాల సంక్షేమం, షెడ్యూల్ తెగల సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, మహిళల సంక్షేమం, బాలల సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు యంత్రాంగం, మైనారిటీల సంక్షేమం అని ఇందులో ఇచ్చిన ప్రతి పాయింట్ మన సిలబస్లో ఉన్న పాయింట్కి అనుగుణంగానే ఈ బుక్ తయారు చేయబడిందని మీరు గుర్తుంచుకోండి. ఇకపోతే చూడండి, మన ఛానల్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి యూనిట్ 1కి సంబంధించిన అంశాలన్నీ మనం పూర్తి చేసుకోవడం జరిగింది. రేపటి నుంచి యూనిట్ 2కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. నా వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా అంశం గురించి వీడియో కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.